సంఖ్యలో పోస్టాఫీసుల వద్ద పోటెత్తి మరీ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్న మహిళలు. ఐపీపీ అకౌంట్లు ఓపెన్ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు రావు అంటూ భారీగా జరుగుతున్న పుకార్లు. 200 పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో మహిళలు అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? అసలు ఐపీపీ అకౌంట్ అంటే ఏంటి? నిజంగా ఈ అకౌంట్ ఓపెన్ చేస్తేనే ప్రభుత్వ పథకాలు వస్తాయా? ఈ అకౌంట్ లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమాలు కోల్పోతామా? ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందే అంటూ వేల మంది ప్రజలను తప్పుద్రోవ పట్టించిందెవరు? వేల సంఖ్యలో పోటీ పడుతూ పోస్టాఫీసుల్లో 200 పెట్టి అకౌంట్ ఓపెన్ చేయడానికి గల అసలు కారణాలేంటో తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ది టైమ్ లైన్ కవర్ స్టోరీ. రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా పరిపాలించే నాయకుణ్ణి ఎంతో యోచనతో ఎన్నుకునే స్థాయి నుండి పథకాలకు పరితపిస్తూ తమకు పథకాలే ప్రధానంగా భావించే స్థితికి చేరుకున్నారు రాష్ట్ర ప్రజలు. ముందు రాష్ట్రం ఉన్నత స్థితికి చేరాలన్నా దానిపై కంటే పథకాల గురించి యోచిస్తున్న ప్రజా ఆలోచన శైలి ఏమాత్రమూ మారడం లేదు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రజల ఎదురు చూపులను కొందరు ప్లస్ గా మార్చుకుని ప్రభుత్వ పథకాలు పొందాలంటే పోస్టాఫీస్ వారి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలంటూ వారిని పోస్టాఫీస్ వైపుకు మరల్చారు. ఇదంతా బ్యాంక్ లో ఉన్న సిబ్బంది చేసిన పుకార్లా లేదా సచివాలయ సిబ్బంది చేసిన ప్రచారమో తెలియదు గాని గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలోని ప్రధాన పోస్టాఫీసులను జనం పోటెత్తుతున్నారు. మహిళలు భారీ సంఖ్యలో బారులు తీరుతూ 200 రూపాయలు చెల్లించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ అకౌంట్ ఉంటే తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావు అన్న పుకార్లే కారణం కాగా ఇందులో అసలు విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులు తమ ఆధార్లను ఎన్పీసీఐ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్పీసీఐ లింక్ ప్రక్రియ వేరే వేరే బ్యాంకులలో ప్రత్యేకంగా చేయించుకోవాల్సి ఉండగా పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వహించే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే మాత్రం ఆ అకౌంట్ ద్వారా ఎన్పీసీఐ లింక్ ప్రక్రియ సాధారణంగా జరిగిపోతుంది. అంతేకాక ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన క్రమంలోనూ ఈ అకౌంట్ ను హ్యాక్ చేయడం వంటివి కూడా ఎటువంటి పరిస్థితిలో సాధ్యం కావు. ఆ అకౌంట్ అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ అకౌంట్ మహిళలు మాత్రమే కాదు ఎవరైనా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1, 2018 పోస్టల్ డిపార్ట్మెంట్ బృహత్తర కార్యక్రమంగా బ్యాంకింగ్ సేవలను సైతం అందించాలన్న దృక్పథంతో ఏర్పాటు చేసిందే ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నది పూర్తిగా అవాస్తవం. సాధారణంగా ఉన్న అకౌంట్లకు కూడా ఎన్పీసీఐ లింకు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్ కు చేరుతాయి. కానీ కొందరు వ్యక్తులు చేసిన పుకార్లు ప్రజలను తప్పుద్రోవ పట్టించడమే కాక పోస్టాఫీసుల ముందు బారులు తిరిగి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కోసం అష్ట కష్టాలు పడేలా చేస్తుంది. అసలు విషయం తెలియక పోస్టాఫీసుల వద్ద అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు వచ్చిన మహిళలను మీరు ఈ అకౌంట్ ఎందుకు కావాలనుకుంటున్నారు అని అడిగితే అందరూ చేసుకుంటున్నారు కదా అని మేము కూడా చేసుకుంటున్నాం అని అమాయకంగా ఎలా చెబుతున్నారో చూడండి. అదే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అకౌంట్ చేసేదానికి వచ్చాము ప్రభుత్వ పథకాల కోసం. అందరూ చేసుకుంటున్నారనే సగం చేసుకుంటున్నాం. 1500 డబ్బులు పడతాయి సార్. మోడీ డబ్బులు వేస్తానంట కదా. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సార్ 200 అందరూ చేసుకుంటాం, మేము చేసుకుంటాం సార్. 1500 డబ్బులు పడతాయండి సార్. గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి కదా అవన్నీ దాంట్లో పడతాయంట. 200 పెట్టి అకౌంట్ చేసాము. పథకాలు ఉన్నాయి కదా అవన్నీ దాంట్లో పడతాయని చెప్పారు. అమ్మఒడివి అన్ని అంటే అందరూ చెప్తా ఉంటే పక్కన వాళ్ళంతా వచ్చాము, అంతేగాని వేరే గవర్నమెంట్ వాళ్ళు చెప్తే రాలేదు. అయితే దీనిపై పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందిస్తూ ప్రభుత్వ పథకాలకు పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని చెప్పడం కేవలం పుకార్లు మాత్రమేనని, అలాంటి పరిస్థితి ఏమీ లేదని తేల్చి చెబుతూ ఈ అకౌంట్ పై ఆసక్తి కలిగిన వారు మాత్రమే వచ్చి చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఉన్న సెక్యూరిటీ, అకౌంట్ కు సంబంధించిన వివరాలు కోల్పోతే తిరిగి రికవరీ అయ్యే విధానం అత్యంత సులువు వంటి అంశాలను గుర్తించి అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని కోరుతున్నారు. దీనిపై పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గిరీష్ మాటల్లోనే మరిన్ని వివరాలు విందాం. గవర్నమెంట్ ఎన్పీసీఐ లింకింగ్ కోసము ఒక సర్క్యులర్ అడ్వైజరీ రిలీజ్ చేశారు. బెనిఫిషరీ కూడా ఎన్పీసీఐ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పీసీఐ లింకింగ్ చేసుకోవడం మ్యాండేటరీ చేసింది. సో దట్ గవర్నమెంట్ నుంచి వచ్చే సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాటి నుంచి వచ్చే పథకాలు ఏదైతే అమౌంట్ ఉందో డైరెక్ట్ గా ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా త్రూ డీబీటీ డైరెక్ట్ కస్టమర్ అకౌంట్ లోనే వచ్చేస్తుంది. దానికోసం మామూలు వేరే బ్యాంకుల్లో ప్రాబ్లం ఏంటంటే ఎన్పీసీఐ లింకింగ్ కొందరికి అవుతుంది, కొందరికి అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్పీసీఐ లింకింగ్ బై డిఫాల్ట్ గా అయిపోతుంది.
విదిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లో కన్ఫర్మేషన్ కూడా వస్తుంది కస్టమర్స్ కి. సో అందువల్ల ఎన్పిసిఐ లింకింగ్ ఈజీ అవుతుంది. అందువల్ల పోస్ట్ ఆఫీస్ అధికారులు కూడా మేము కూడా అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఈ క్యాంపులు అనేది కండక్ట్ చేస్తున్నాం. దీనికోసం అకౌంట్ ఓపెనింగ్ కోసం వాళ్ళ ఆధార్ కార్డు తీసుకురావాలి తప్పనిసరిగా. నామినీ యొక్క ఆధార్ కార్డు తీసుకొస్తే మంచిది. ఇంకొకటి 200 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మొబైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి అంతేనండి బేసిక్. కాబట్టి ఎవరైతే చేసుకుంటారో అకౌంట్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, ప్రెసెంట్ తంబి వేయాలి. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నగదు ఈ అకౌంట్ లో డబ్బులు పడతాయి అంతే సార్. ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్ లో పడతాయి. ఈ అకౌంట్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎన్పిసిఐ లింకింగ్ ఈజీ అయిపోతుంది అందువల్ల. అంటే లేదండి ఇక్కడ ఏంటంటే ఈ అకౌంట్ లోనే అమ్మఒడి డబ్బులు పడతాయి సార్. ఇది మేబీ తప్పుడు ప్రచారం అయి ఉండొచ్చు. ఎన్పిసిఐ లింకింగ్ కోసం ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది, అంతేకాని దీంట్లోనే పడతాయి అనేది ఎవరు చెప్పలేదు. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మ్యాండేటరీగా అని ఏ అధికారి కూడా చెప్పలేదు. బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళకి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే ఆ అకౌంట్ లోనే పడుతుంది. ఏవైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిషియరీ అమౌంట్ వస్తుందో వాటిలో ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్ లో పడుతుంది.